Nobody can stop this flow. Hallelujah. 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 ప్రైజ్ లార్డ్ సిస్టర్. హల్లెలూయా. ఏదెను వనంలో ఆదాము అవ్వలు ఉన్నప్పుడు ఆదాము గర్భంలో ఉన్న మానవ జాతి అంతా అక్కడ ఉంది. పలకండి మాట. 11 ఆదాం గర్భంలో ఉన్న మానవ జాతి అంతా అక్కడ ఉంది. yes, amen. 11 మంది ఆట ఆడడానికి వెళ్ళి క్రికెట్ టీమ్ గా ఆడుతుంటే ఇండియా మొత్తం అక్కడ ఆడుతున్నట్టే కదా. ఓడిపోతే 11 మంది ఓడిపోయారని చెప్తామా, ఇండియా ఓడిపోయిందని చెప్తామా? ఇండియా ఓడిపోయిందని చెప్తాం. ఎందుకల్లా ఆడింది 11 మందే కదా, మిగిలిన వారికి సంబంధమే లేదు కదా. ఇండియన్ రిప్రజెంట్ చేశారు కాబట్టి మొత్తాన్ని కూడా రిప్రజెంట్ చేస్తున్నారు. ఎస్. సో అక్కడ గెలుపు ఓటములు మొత్తం ఇండియా మీద పూర్తిగా ఆధారపడింది. సో అదే విధంగా ఆదాము అవ్వలు ఏదైనా వనంలో పొందుకున్న దాన్ని, తిరిగిన దాన్ని ఆధారం చేసుకుని దేవుడు ఇంకా అనేకములు దాచిపెట్టారు. ఆ ఒక ఆజ్ఞ తినద్దు అని కనిపిస్తుంది, కానీ తిను అని చెప్పిన మిగిలిన వాటిలో అనేకములు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది పక్కనే ఉన్న లేదా దాని జతలోనే ఉన్న జీవవృక్ష ఫలం. రండి వెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయం చదవండి 9వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 9వ వచనము. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు అయిన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. హల్లెలూయా. ఏం మొలిపించెను? ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెట్ల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అంటే మనకి దేవుడు మంచి చెట్లు తెలివినిచ్చు వృక్షమును తినద్దు అని చెప్పారు, కానీ జీవవృక్షం తినద్దని చెప్పలేదు. చదవండి 16-17. ఆదికాండం 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిరుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇప్పుడు ఆలోచించండి. గత కొన్ని దినములుగా మనం ఇది ధ్యానిస్తున్నాం కదా. భూమి ఒక ప్లే గ్రౌండ్ అని, ఆ భూమికి ఇంకా రవ్వంతైన ఒక పునాది కూడా పడకముందే, మూలరాయి పడే సమయంలోనే జయధ్వనులు వినపడ్డాయని, జయించిన వానికి ఫలానది ఇస్తా, జయించిన వానికి ఇస్తా, జయించిన వానికి అది ఇస్తా అని చెప్పుతున్న దేవుడు ఏం నేర్పిస్తున్నారు? రోజు ఒక శ్రేష్టమైన విషయాన్ని పొందుకోబోతున్నాం. సిద్ధపడదాం. చూడండి, ఆ 11 మంది ఆటగాళ్ళు
ఆట ఆడిన తర్వాత ఒకవేళ గెలిచారనుకోండి, ఒక ట్రోఫీ మాత్రమే ఇస్తారా? ఒక్కొక్క ఆటగానికి ఎంతో ద్రవ్యం దొరుకుతుంది. ఒక్కొక్క ఆటగానికి నిర్ణయించబడిన అనేక గిఫ్ట్స్ ఉంటాయి. మనకి ట్రోఫీ మాత్రమే చూపిస్తారు, కానీ ఒక్కొక్క ఆటగాడు పొందుకుంటున్న వానికి తప్ప ఇంకెవరికి తెలియదు. అవన్నీ డిస్ప్లే అవ్వవు. అవునా కాదా? అవును. అవును. ఆ టోర్నమెంట్ కోసం వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు అనుభవిస్తున్నది చాలా 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 హైగా ఉంటాయి. వాళ్ళ ఫెసిలిటీస్ కానీ ప్రతిదీ కూడా, అవన్నీ కూడా బయటికి చెప్పరు. ట్రోఫీ ఒక్కటే కనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కరి మీద కొన్ని కంపెనీలు ఇన్వెస్ట్ చేసి ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు. అవన్నీ బయటికి చెప్పరు. ట్రోఫీ మాత్రమే చూపిస్తారు. ఇవన్నీ ఎంత సత్యమో దేవుడు ఏదో జయించబోతున్న ఆదాము అవ్వల కోసం దాచిపెట్టినవి ఎన్నెన్నో. మంచి చెడ్డది తెలియనిచ్చు వృక్షం మాత్రమే కనిపిస్తుందా? దాని పక్కన ఉన్న జీవవృక్ష ఫలం ఇచ్చే చెట్టు ఉంది. అది తినద్దు అనే ఆజ్ఞ లేదండి. దానిని తింటే పొందుకోపోతున్న జీవం, దానిని తింటే రాబోతున్న మంచి ఆ జీవం అంటే ఇక మరణం లేని స్థితి ఆ వృక్షంలో ఉంది. దానిని ఖచ్చితంగా వారు తాకలేదనే అర్థం. దానిని ఖచ్చితంగా ఇంకా తినలేదనే అర్థం. ఎందుకంటే వాళ్ళు అది కూడా తినేస్తారేమో అని ఏదైనా వనంలో నుంచి బయటికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే, ట్రోఫీ గెలుచుకోలేకపోతే దానితో పాటు ఎన్ని ఇంకా వెనక ఉన్నాయో అవన్నీ దొరకవు. అలా ఏదైనా వనంలో పాపం వలన వచ్చిన జీతమైన మరణమును పొందుకున్న వెంటనే ఆయన జీవవృక్ష ఫలముతో పాటు దాచిపెట్టిన ఎన్నెన్నో మనం మిస్ అయ్యాము. ట్రోఫీని చూపిస్తున్నట్టుగా జీవవృక్ష ఫలం ఒకటే కనిపిస్తుందేమో, మిగిలిన ఏమీ కనపడట్లేదేమో, కానీ దానితో పాటు ఉన్నవన్నీ కూడా అన్నీ కనపడకపోయినా వాటిలో కొన్ని ఈరోజు మనకు అర్థం అవ్వాలి. జట్టు ఎప్పుడైతే ఓడిపోతుందో, ఓడిపోయిన వానికి ఎవరైనా ట్రోఫీ ఇస్తారా? మళ్ళీ టోర్నమెంట్ వచ్చిందాకా వెయిట్ చేయవలసిందే కదా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది. ప్రస్తుతం మానవ జాతి పరిస్థితి అదేనండి. ప్రస్తుతం మానవ జాతి పరిస్థితి అదే. ప్రేమ అంటేనే ఆయన ఆజ్ఞలు పాటించటం. మొదటగా ప్రేమను కోల్పోయాం, ఆజ్ఞలు పాటించే తత్వాన్ని కోల్పోయాం. వెంటనే మనం సంపాదించుకున్నది మరణమే. ఆదాము అవ్వల గురించి తప్పుగా మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ మనకి లేదు.
ఎందుకంటే మానవ జాతిని మొత్తాన్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు. ఈరోజు జయించిన వానికి ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తాను అని చెప్తే వాటిని ఈరోజు లిస్ట్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రండి వెళ్దాం ప్రకటన గ్రంథానికి. రెండవ అధ్యాయంలో ఎఫెసు సంఘంతో రాస్తున్నప్పుడు చదవండి 7వ వచనం. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనము. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. హల్లెలూయా. ఏదైనా వనంలో మిస్ అయిన మొట్టమొదటి ట్రోఫీ ఇస్తానన్నారు. ట్రాఫీ పొందుకుంటారు అంటే ఎగిరి గంతు వేయాలి. ఏంటి ఇలా ఉన్నారు? సంతోషమే లేదా? కనీసం ఆ మార్గం నాకు కూడా వెళ్లకుండా ఆపివేసిన అదే దేవుడు మరలా అది ఇస్తానంటే ఒక ఆనందం లేదే? చదవండి ఆదికాండం 3వ అధ్యాయం 22, 23, 24. ఆదికాండం 3వ అధ్యాయము 22, 23 వచనాలు. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటివాడాయెను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. 24 కూడా నానా. 24వ వచనము. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. హల్లెలూయా. కనీసం జీవవృక్షం ఉండే ఆ మార్గమునకు కూడా మనిషి ఇక రీచ్ అవ్వకూడదని దానిని ఆ మార్గంను కాచుటకు ఇటు అటు తిరుగుతున్న అగ్ని జ్వాలను లేదా ఖడ్గ జ్వాలను నిలవబెట్టారట. ఖడ్గ జ్వాల అంటే అగ్ని, అగ్నితో ఉన్న ఖడ్గం. ఖడ్గమే కానీ దాని లోహం అగ్ని. అటువంటి ఖడ్గ జ్వాలను దేవుడు నిలబెట్టారు. దేనికి? జీవవృక్షం ఉండే మార్గం నాకు వెళ్ళిపోయి ఆ జీవవృక్షం ఈ మనిషి తింటాడేమో, ఇక నిరంతరం జీవించేస్తాడేమో అని. కానీ అదే దేవుడు సంఘములతో ఏం చెప్తున్నారు? 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వచనం. ప్రకటన 2వ అధ్యాయము 5వ వచనము. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. నువ్వెక్కడి నుంచి పడిపోయావో జ్ఞాపకం చేసుకోమని చెప్తే దాని అర్థం కేవలం వ్యక్తిగత జీవితం గురించి మాత్రమే కాదు, పడగొట్టిన వాడు ఎక్కడి నుంచి పడగొట్టాడో జ్ఞాపకం చేసుకోమని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ స్థితిలో మానవ జాతిని పెట్టి ఉంటే నువ్వు పడిపోయావో అక్కడి నుండి గుర్తు చేసుకుని జ్ఞాపకం చేసుకుని
మరలా మొదటి క్రియలు చేయమంటే అర్థం అప్పుడు ఆజ్ఞను అతిక్రమించి పడిపోయారు. ఇప్పుడు మరలా ఆజ్ఞలు పాటించమని అర్థం. హల్లెలూయా. ఆజ్ఞలు పాటిస్తున్న మార్గంలో నడుస్తున్న వానికి ఖడ్గ జ్వాలలు ఓపెన్ అవుతాయి. ఆజ్ఞల మార్గంలో ప్రవేశిస్తున్న వానికి ఖడ్గ జ్వాలలు వెల్కమ్ చెప్తాయి. ఆమేన్. ఏమైంది ఈ లెవెల్ అర్థం చేసుకోవడానికి సరిపోవట్లేదా, లేకపోతే జీర్ణం కావట్లేదా, లేకపోతే ఎదురు చూడట్లేదా? ఆ ఖడ్గ జ్వాలలు ఓపెన్ అయ్యి ఆ జీవ మార్గం మనుషులకి కనపడకూడదనే అపవాది ఇంకా పడగొడుతూనే ఉన్నాడు. దాని దగ్గరికి వెళ్ళకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ జీవ మార్గం వానికి అందదు. అబద్ధికునికి సత్యం అందదు. అబద్ధికునికి సత్య మార్గం అందదు. అబద్ధికునికి సత్య మార్గాన్ని దేవుడు అందుబాటులో పెట్టలేదు. ఆమేన్. అపవాదికి మారు మనస్సు పొందే అవకాశం దేవుడు ఇవ్వలేదు. ఆలోచించండి, నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయము అని చెప్పుతూ అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి. మారు మనస్సు అంటే మాట వినుటకు సిద్ధపడిన మనస్సు, ఆజ్ఞను పాటించుటకు సిద్ధపడే మనస్సే మారు మనస్సు. మొదటి క్రియలను చేయమని చెప్తున్నారండి. ఎవరైతే నా క్రియలు చేస్తారో, అంతము వరకు జయిస్తారో వారికి నేను వేకువ చుక్కనిస్తాను, వారికి అధికారం ఇస్తాను అని చెప్తే అవన్నీ జయించి వణికిస్తా అని చెప్పట్లేదా? చెప్పకనే చెప్తున్నారు. ఓడిపోయిన వాడు ఆజ్ఞను అతిక్రమించి ఓడిపోయాడు, మరణంను సంపాదించుకున్నాడు. కానీ ఏమేమి పోగొట్టుకున్నాడో ఒకదాని తర్వాత ఒకటి మనకి దేవుడు శాంపుల్స్ గా వీటిని పెట్టి చూపిస్తున్నారు. పారదైస్ లో ఉన్న జీవ వృక్ష ఫలంను భుజింపనిత్తును. ఫస్ట్ ట్రోఫీ అండి. నీకు మంచి చెడ్లు తెలియనిచ్చు వృక్షమును తినిన ఆ దినమే మరణం వస్తుందని చెప్పి ఆజ్ఞ ఉందా? దాని పక్కనే ఆజ్ఞయే లేకుండా ఒక ఫ్రీగా కనిపిస్తున్న ట్రోఫీ ఆ రోజు కనపడలేదా? ఈ రోజు అదొక ఛాలెంజింగ్ గా మారిందా? అయితే ఇదిగో జయించు వానికి, ఎవరికి? జయించిన జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలం భుజింపనిత్తును. అర్థం, ఫస్ట్ ట్రోఫీ జీవ వృక్ష ఫలమే. ఆ ట్రోఫీ వెనక గొప్ప బెంచ్ కార్లు ఉన్నాయనుకోండి, 11 మందికి ఇస్తారు. అది ఎవరైనా ఏది ఇచ్చినా ఆ కెప్టెన్ కి మాత్రమే కాదు, 11 మందికి కూడా షేర్ ఉంటుంది. అలా ప్రతి ఒక్కరికి కూడా, జయించు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనేకములు దాచిపెట్టారు.
ట్రాఫీ వెనక పొందబోతున్నది 11వ వచనం. జయించు వాడు రెండవ మరణం వల్ల ఏ హానియు చెందడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు అనేది ఇక నెక్స్ట్ రాబోతున్న గిఫ్ట్. ఆ నెక్స్ట్ ఇంకా చూడండి 17వ వచనం. జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనెత్తును. నేనంటాను ఆ రోజు ఏదెనులో కోల్పోయింది జీవవృక్ష ఫలం మాత్రమే కాదు. జీవవృక్ష ఫలం మాత్రమే కాదు, రెండవ మరణం కూడా మనం సంపాదించుకున్నాం కదా, దానిని కూడా తప్పించి చూపిస్తున్న మార్గం అండి. నేనంటాను జయించు వానికి మరుగై ఉన్న మన్నాను ఇత్తును అంటే ఆ రోజు ఏదైనా వనంలో మిస్ అయిన వాటిలో ఒకటది. మరుగై ఉన్న మన్నా. మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఏదైనా వనంలో వారు ఓడిపోయి రుచి చూస్తున్నది మనం ఇప్పుడు చూస్తున్నాం, కానీ జయించి ఉంటే రుచి చూస్తున్న వాటిని ఇక రుచి చూపించబోతున్నారు. ఆమేన్. ఆమేన్. ఆ 11 మంది ఆటగాళ్ళు ఓడిపోయారని వెంటనే ఇంకొక టోర్నమెంట్ కి పంపిస్తారా, పంపించరా? పంపిస్తారు. కొంత ట్రైనింగ్ సీరియస్ గా ఇచ్చి పంపిస్తారు. మనల్ని కూడా అలాగనే పంపిస్తున్నారు. జయించమని భూమి మీద జయించమనే దేవుడు ఇంకా మనల్ని ఉంచారు. కానీ ఓడిపోయిన టీంని చూసి హర్షధ్వనులేముండవే, జయధ్వనులేముండవే, ఎదురు చూపు మాత్రమే ఉంటది, నిరీక్షణ మాత్రమే ఉంటది. నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. దేవునికి మన మీద ఉన్న నిరీక్షణ కంటే మనకు దేవుని మీద ఉండవలసిన నిరీక్షణ అధికం కాదా? అవును. మరలా ఓడిపోయిన టీంని పంపిస్తున్న ఇండియాని చూసి ఆటగాళ్ళు కృతజ్ఞతతో ఉండరా? అతిశయించడానికి ఏమైనా ఉంటుందా? ఈ రోజు అటు దీన మనస్సు ఆ 11 మందికే కాదు, మన ప్రతి ఒక్కరికి ఉండాలి. ఓడిపోయిన వారిని మరలా జయించుటకు పంపిస్తున్న గొప్ప దేవుడు. ఈసారి శక్తంతుని కూడగొట్టుకొని ఆడుతున్న ఆటగాళ్ళ వలె మన జీవితాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇది తప్ప నాకు ఆధారం లేదన్నట్లుగా ఇక ఆడాలి, ఇక జయించాలి, ప్రతి ఆజ్ఞ పాటించాలి. కృతజ్ఞతతో ఉన్నవారు మాత్రమే చేయగలిగిన పని. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంటే నాకు అర్థమవుతుందని ఉన్న చోట్లని చేయొచ్చి చూపిస్తావా? నువ్వు కోల్పోయింది, మనం కోల్పోయింది, నేను కోల్పోయింది, ప్రతి ఒక్కరు మానవ జాతి కోల్పోయింది కేవలం జీవవృక్ష ఫలం మాత్రమే కాదు, దాని వెనక ఉన్న అనేకములు. దేవుడిస్తానన్న తెల్ల రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరు ఉంటది, అది పొందిన వానికే తప్ప మరెవరికి తెలియదట. అటువంటి తెల్ల రాయిని ఆ రోజు మనం కోల్పోయాం. డైవర్ట్ చేసి అపవాది మోసము చేసిన స్థితి, ఆ మోసములో మనం పోగొట్టుకున్నవి అనేకములు. అవన్నీ వరుసగట్టి దేవుడిక చూపించడం ప్రారంభించారు. ఆది కాండంలో పోగొట్టుకున్న వాటిని ప్రకటన గ్రంథంలో ఇదిగో వీటన్నిటిని మీరు పోగొట్టుకున్నారు, మరలా జయించండి, పొందుకోండి అని ఒక మార్గం చూపిస్తే దానిని ధ్యానించడం అవసరం లేదా? దానిని గుర్తు పెట్టుకోవడం అవసరం లేదా? దాని గురించి ప్రయాసపడడం అవసరం లేదా?
అవసరం ఉంది, ధ్యానించాలి. ఈ రోజు పోగొట్టుకున్నవన్నీ కళ్ళ ముందు కనబడును గాక. ఆమేన్. ఈ రోజు పోగొట్టుకున్నవన్నీ గమ్యములై మారును గాక. ఆమేన్. పలకండ మాట, ఈ రోజు నేను పోగొట్టుకున్నవన్నీ నా గమ్యమై మారాయని. ఈ రోజు నేను ఈ రోజు నేను పోగొట్టుకున్నవన్నీ నా గమ్యమై మారాయి. ఆమేన్. మొట్టమొదటిగా ఒక ట్రోఫీ లాగా కనిపిస్తున్నదే జీవవృక్ష ఫలం. జీవవృక్ష ఫలం గురించి ఆశ లేదా? ఈ రోజు కలుగును గాక. అది ఉందన్న విషయం తెలియదు గనుక నీకు ఆశ లేదు. మరణం చూసి భయపడుతున్న మానవునికి తిరిగి మరలా జీవంనిచ్చే ఆ వృక్ష ఫలం తినిపిస్తానని చెప్తుంటే మనిషికి దాని గురించి తెలియదు కనుక ఆశ లేదండి. ఒక సింహాన్ని బోన్ లో పెట్టి ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా ట్రైనర్ కనుక ఉంటే ఆ ట్రైనర్ చేస్తున్న పని ఏంటో తెలుసా? కడుపు మార్చి వశపరుచుకుంటాడు. కడుపు మార్చి ఆకలిని పుట్టించి ఆకలికి ఎరను రెడీగా చూపిస్తూ, ఇదిగో నువ్వు నా మాట వింటే ఈ తిండి పెడతా, నువ్వు మాట వింటే ఇది పెడతా అని చెప్పి వాడు ఆ ట్రైనర్ మాట వినేటట్టు ఆ సింహాన్ని లోపరుచుకుంటాడు. కడుపుని చూపించి, తిండిని చూపించి, ఆకలిని రేగొట్టి. ఎంతమందికి అర్థమవుతుంది? కానీ ఒక్కసారి ఆ సింహాన్ని నువ్వు బయటికి లాగి, అడవంతా నీదే, వేటాడడం నీకొచ్చు, వెళ్ళు వేటాడు అని గనక వదిలితే ఆ ట్రైనర్ కానీ ఆ ట్రైనర్ కర్ర కానీ ఏమన్నా పని చేస్తుందా? హల్లెలూయా. ఈ రోజు విశ్వాసి యొక్క జీవితం అదే. నీ కడుపును చూపించి ఇదే నీ దేవుడు అని చెప్పి, ఆకలి కోసమే దేవుడు అని చెప్పి మనల్ని డైవర్ట్ చేసిన అపవాది ఈ రోజు గుర్తుపట్టు. వాడు మనల్ని ట్రైన్ చేయాలని లోపరుచుకొనిన స్థితి ఎటువంటిదో. అడవి మొత్తం నీదే అని చెప్పి, ఆజ్ఞలు మొత్తం మనవే, పాటిస్తే చాలు మరుగైన ప్రతిదీ కూడా పొందుకోబోతున్నామని అర్థం చేసుకోగలిగితే, ఇక వేటాడడం వచ్చిన వాడు ఎట్లా పరిగెడతాడో తెలుసా? అంతవరకు కర్ర పట్టుకుని నించిన ట్రైనర్ కూడా ఆఫ్టర్ ఆల్ నిన్ను కంట్రోల్ చేస్తున్న ప్రతిదీ కూడా నీ ఎదురుగుండా ఆఫ్టర్ ఆల్ గా మారిపోతుంది. నేను నిద్రపోకుండా ఉండలేను, నీ నిద్ర ఆఫ్టర్ ఆల్ గా మారిపోతుందమ్మా. నువ్వు 2 గంటలు పడుకో, నీకు సరిపోతుంది. 20 గంటలు పడుకున్నంత ధైర్యం, 20 గంటలు పడుకున్నంత శక్తి నింపబడుతుంది. ఒక్క పూట తినకపోతే నేను ఉండలేను అనే మనస్తత్వం పోతుందండి. ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు 40 దినాలు ఏమీ తినకుండా ఉన్న తర్వాత ఆకలి వేస్తున్న సమయం ఆఫర్ తీసుకుని వచ్చిన అపవాదితో రిజెక్ట్ చేసి నిలబడిన ఆ స్థితి ఉంది కదా, అది అటైన్ చేయమని మానవ జాతికి దేవుడు మొట్టమొదటిగా సూచిస్తున్నారు. మొదటి టెస్ట్ కడుపు మీదనే. అందరూ చూపించి చెప్పండి, నా కడుపే నా ఫస్ట్ టెస్ట్ అని. ఏది శ్రేష్టమైనది తెలుసా? ఏది శ్రేష్టమైనది తెలుసా? లోపర్చుకొని ఆకలిని చూపిస్తూ లోపర్చుకుంటున్న ట్రైనర్ దాచిపెట్టిన ఒక్క లేడి పిల్ల కాదు, అడవిలో అనేక లేడి పిల్లలు ఉన్నాయి.
పరిగెత్తితే చాలు దొరుకుతాయి. మరుగై ఉన్న వాటిని తినిపిస్తానని చెప్పిన దేవుడు, మరుగై ఉన్న మన్నాను ఇస్తానని చెప్తే ఆ మన్నా తినడానికి కాదా? చెప్పండి అమ్మా, మరుగై ఉన్న మన్నా తినడానికి కాదా? తినడానికి. ఆ రోజు ఆటగాళ్ళు జీవవృక్ష ఫలం ట్రోఫీ మిస్ అవుతున్న సమయం ఇవన్నీ మిస్ అయ్యారు. వేకు చుక్కను మిస్ అయ్యారు, అధికారంను మిస్ అయ్యారు, మనమే మిస్ అయ్యాం. అంతేకాదు, జీవగ్రంథంలో నుండి పేరు తుడిపి పెట్టబడని ఒక స్థితిని మిస్ అయ్యాం, తెల్లని వస్త్రమును మిస్ అయ్యాం. సార్దీస్ లో ఉన్న సంఘంతో చెప్తూ ఏం చెప్పారు చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. జయించువాడు అలాగున తెల్ల వస్త్రములు ధరించుకొనును, అది మిస్ అయ్యాం. గ్రంథంలో నుండి, జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టరట, అది మిస్ అయ్యాం. అంతేకాదు, నా తండ్రి ఎదుటను నా దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును, అది కూడా మిస్ అయ్యాం. తర్వాత చూడండి 12వ వచనం, జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను, ఒక పిల్లర్ గా ఉండే స్థితిని మిస్ అయ్యాం. ఇక మీదట వాడు ఎన్నడూ కూడా వెలుపలికి పోడు, అక్కడే ఉండే స్థితిని మిస్ అయ్యాం. దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును వాని మీద రాస్తదను. ఇవన్నీ పేర్లు మిస్ అయ్యాం. అంతేకాదు 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను. ముఖ్యంగా ఆయన సింహాసనాన్ని మిస్ అయ్యాం. ఆది ఘట సర్పం, అపవాది అయిన వాడు, తేజో నక్షత్రంగా ఉండిన వాడు మిస్ అయిన సింహాసనంను మనల్ని కూడా మిస్ చేయించాలనే మోసం చేశాడు. ఇంకా మోసగాని మాటే వింటావా? మోసం చేసిన వాడిని చూడవా? నీ ఎబిలిటీస్ అన్నిటినీ కూడా బోన్ లో పెట్టి నిన్ను డిజేబుల్ గా చేసి నీకేమి రాదన్నట్టు, నువ్వేమి చేయలేవన్నట్టు, నీ జ్ఞానం లేదన్నట్టు, నువ్వు పనికిరాని దానివన్నట్టు నిన్ను ఒక బోన్ లో పెట్టి నీ కడిపే నీ దేవుడు అని చెప్పి మగ్గ పెట్టిన కాలం ఇక చాలు. జూలు విప్పుకొని బయటికి వస్తున్న ఒక సింహం వలె బయటికి రా. సంఘం అంటే అర్థమేంటో తెలుసా? ఎక్లేసియా అంటే అర్థమేంటో తెలుసా? బయటికి వచ్చితేనండి, బయటికి పిలువబడుట. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినును గాక. నీకు జయించిన స్థితి ఎలా ఉంటుందో తెలియాలనేనండి పద్మాసు ద్వీపంలో ఏకాంత స్థితిలో అన్నిటినీ చూపించి రాయించారు మన కోసమే. నువ్వు మిస్ అయింది, నేను మిస్ అయింది కేవలం ట్రోఫీ మాత్రమే కాదు, దాని వెనక దాచిపెట్టిన అనేకములు మిస్ అయ్యాం. వాటిలో కొన్ని చూపించి కమాన్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్న దేవుడు. హల్లెలూయా. ఈ సత్యం గనక అర్థమైతే పడిపోయిన మనం ఎక్కడి నుంచి పడిపోయామో తెలుసుకుంటే మరలా ఆ స్థితికి వెళ్ళడం కోసం గర్వం రానే రాదు, ఒక కృతజ్ఞత భావం మాత్రమే వెంటాడుతుంది. ఇక నా జీవితం అంతా అర్పించిన ప్రాణం పోయినా సరే నిన్ను మాత్రమే గెలిపిస్తాను ప్రభువా అని ఒక తీర్మానం తీసుకుంటే
ఉన్న స్థలంలోనే ఉండి దేవునికి ప్రార్థన చేయగలవా? ఉన్న స్థలంలోనే నీ దేవుణ్ణి కలుసుకోగలవా? ఖడ్గ జ్వాలలను నిలబెట్టింది ఊరికనే కాదు కదా. ఖడ్గ జ్వాలలను నిలబెట్టి దాని వెనక ఉన్న వాటిని మరలా చూపిస్తున్న దేవుడు. వాటిని పొందుటకు నేనే మార్గం అని నిలవబడిన యేసయ్య. ఒక తల్లి తండ్రి నీకు పెట్టను అని కోపంగా దాచిపెట్టినా మరలా తెచ్చి నోటికి తినిపించరా? వండింది నీకోసమే కదా. అంతకంటే గొప్ప దేవుడు కాదా? సమస్తము సిద్ధపరిచింది మన కోసమే కదా. ఒకరితో ఒకరు చెప్పండి, జయించుదాం, 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 జయించుదాం. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం అక్క. Hallelujah. Thank you, Jesus.